సో ఇప్పుడు బిగ్ బాస్ సీజన్ 8 అయితే స్టార్ట్ అయిపోయింది కదా. ఇది స్ట్రాంగ్ కంటెస్టెంట్ ఎవరు అనుకుంటున్నారు? విష్ణుప్రియ, నిఖిల్. విష్ణుప్రియ, నిఖిల్ ఇంకొక అమ్మాయి డాన్సర్ ఉంది చూడు, నైనిక వాళ్ళ ముగ్గురు. సో ఇప్పుడు నిఖిల్ అంటేనేమో మనకి స్ట్రాంగ్ ప్లేయర్ అని అంటున్నారు కదా. సో అంతకన్నా కూడా శేఖర్ పాషా బాగా బయట ఫైట్ చేశారు. మరి లోపల అంత ఫైట్ చేయలేరు అనుకుంటున్నారా? ఇది బయట చేసింది స్క్రిప్ట్ అనుకోవచ్చు. బయట ఇప్పుడు ఆ గేమ్ కదా, బిగ్ బాస్ షో కదా, ఆయనకన్నా తోపులు ఉన్నారు బిగ్ బాస్ లా. అంటే ప్రతి సీజన్ లో ఒక లవ్ స్టోరీ చూస్తాం కదా, ఈ సీజన్ ఏమైనా లవ్ స్టోరీ ఏర్పడే అవకాశం ఉందంటారా? ఉంది రెండు జంటలు. రెండు నైనిక, ఇంకొక అమ్మాయి విష్ణుప్రియ. అది ఇంకా ఎవరు అనేది మిగిలిన వాళ్ళు పర్సన్ నిఖిల్ అవ్వచ్చు, లేకపోతే వేరే ఎవరన్నా కావచ్చు. లే అబ్బాయి అంతా ఆయన చేసుకుంటున్నాడు. నేను కారణాలు ప్రతి విషయంలో ఇలా ఉండాలి, రూడ్గా ఉండాలి, గట్టిగా స్ట్రాంగ్గా ఉండాలి, ప్రతి విషయం అనేది ఆయన ఇలా ఉంటున్నాడు. అంతేగాని అది ఏం పెద్దగా ఏం లేదు. ఇక ఈ వీక్ కాకపోతే నెక్స్ట్ వీక్ అయినా డేంజరే. పోయిన సీజన్లో 7లోనే ఆయన పేరేంటి అమ్మా, అభిజిత్ కాదు, మొన్న 7లోనా అమర్ కాదు, ఇంకొక ఆయన శివాజీతో ఫైట్ చేసి పోయి లాస్ట్లో వీకెండ్లో గౌతమా ఆయన లాగా అవుతుంది డాక్టర్ బాబు. సేమ్ అదే క్యారెక్టర్. అదేం సింపతి ఏం కదండి. సింపతి ప్రతి పర్సన్కి ఉంటుంది కదా. సినిమా ఇండస్ట్రీ అంటే అంత ఈజీ కాదు కదా. ప్రతి ఒక్కరు ఎవరైనా కానీ ప్రతి ఒక్కరు ఏ సీజన్లో కూడా వీళ్ళు పర్సనల్ అనేది ప్రతి ఒక్కరికి ఉంటాయి. ఆయనకే కాదుగా. నేను 6 months డోర్ వేసుకొని ఉన్నా, 6 months ఎవరు ఉంటారు? ఎవడు ఉండడు. ఎవడు ప్రాబ్లం ఉంటారు, ఎవరు ప్రాబ్లం వాళ్ళది. అది సింపతి అంటారు దాన్ని. అంత కష్టం, చాలా కష్టం. తక్కువగా రావాలంటే ప్రాబ్లమే. రావాలి, కెమెరా ముందుకు రావాలి, మాట్లాడాలి. ఆయన ప్రాబ్లం ఏంటి, అవసరం ఉన్నా లేకపోయినా కూడా ప్రతి విషయంలోనూ. కానీ ఇప్పుడు మనం హౌస్లోకి వెళ్ళాం, అది గేమ్ షో. ప్రతి విషయంలోనూ ఆయన ముందుకు రావాలి. మన వంట వండే కాడ కానీ ఏదైనా కానీ. నాకు 1 నుంచి 7 వరకు నాకు బాగా నచ్చింది. రాత్రి 8 అయితే టీవీ ముందు ఉండేవాడిని. ఇప్పుడు 8 అయితే ఇన్స్టాగ్రామ్లోని స్నాప్లోనే ఉన్నాను. ఎందుకంటే అంత ఇంపాక్ట్ లేదు. ఒక 7 చూస్తే ఒక తెలిసిన కంటెస్టెంట్స్ ఉన్నారు, గేమ్స్ ఉన్నాయి, ఆశయం ఉంది, జనాలు మెప్పించే విధం ఉంది, తెలిసిన కంటెస్టెంట్స్ ఉన్నారు, అన్నీ ఉన్నాయి. ఇప్పుడు ఎవరో కాపాడతలేదు అందులో. నాకు 3 తెలుసు అంతే అందులో. మహా తెలితే మొన్న మన రాజ్ తరుణ్ కోసం కొట్లాడాడు కదా మన శేఖర్ భాష. ఆ 2 నైనిక డాన్సర్, నా ఫేవరెట్ డాన్సర్. ఐ లవ్ యూ కూడా చెప్తాను అనుకోండి అప్పుడప్పుడు. ఓకే, నెక్స్ట్ వచ్చేసి విష్ణుప్రియ. అదే మనోడు గేమ్ ఆడదాం అనుకున్నాడు, ఆయన తొక్కుదాం అనేసి అనుకుంటున్నారు. మీరు ఎన్ని తొక్కినా ఎన్ని ప్రయత్నాలు చేసినా శేఖర్ భాష పట్టుకెళ్ళిపోతాడు. ఎందుకంటే బయటే అంత గట్టిగా పోరాడాడు. ఎంతమంది ఎన్ని కామెంట్స్ చేసినా, ఎన్ని ఫైట్లు చేసినా సరే మనోడు పెద్ద వాళ్ళనే డమాలు కొట్టించాడు. అలాంటిది చెడుగుడు ఆడేస్తాడు అందులో. మనం బయట బ్రతికే చదరంగం, అలాంటిది అలాంటి చిన్న లేని బాధ్యతలు కదా. అది అట్లా తీసుకొచ్చారు తప్ప కానీ అదేం కాదు. ఆడుకోవడానికి వెళ్ళాడు, ఆడుకోవడానికి వెళ్తాడండి. మనోడు ఇష్టం అండి. ఆ గేమ్లో తెలివితేటలు లేకుండా క్వాలిటీస్ వస్తాయి. ఇప్పుడు పెట్టింది 2 రోజులు అవుతుంది, 2 రోజులకి క్వాలిటీస్ కావాలంటే అవ్వదు కదా. ఇప్పుడు పెరిగి అవ్వాలంటే రాత్రి తోడుచుకేయాలి కదా, అది మార్నింగ్ అవుతుంది కదా. అలాగే ఒకటి చేసుకుంటూ వస్తాడు. నెక్స్ట్ ఎవరు? జనాల కోసం కష్టపడ్డాడు కాబట్టి, బయట కూడా కొట్లాడాడు కాబట్టి. ఎస్, అవునండి. నిజాన్ని నిర్భయంగా చెప్పి వాళ్ళకి జనాలు ఓట్లు వేస్తారు. అట్లనే నిజం ఎక్కడ ఉంటే నేను అక్కడ ఉంటా. అవును, బిగ్ బాస్ లో కూడా ఆయన ఇన్ఫాక్ట్ చూపిస్తున్నాడు కదా. కసిగా ఆడాలనే కదా కామెడీ చేస్తున్నాడు. ఎవరో ఉన్నారు కొంతమంది ఉన్నారు. ఎందుకు ఉన్నారో తెలియలేదు, ఏమో అర్థం కావట్లేదు. మైండ్ బ్లో అవుతుంది, అసలు ఏమో అర్థం కావట్లేదు. ఆ పేర్లు తెలియక కదా మైండ్ పోతుందని చెప్పాం కదండి. ఏ సోనియా బివరం? ఓహో, ఆర్జీవి శిశురాలు. అదే ఆర్జీవి గారు. ఓకే, సోనియా ఆకుల అమ్మ. సోనియా ఆకుల గారు మీరు ఆడితే ఆడాను కానీ నాకేం తెలియదండి. ఆర్జీవి గారికి మాత్రం చెప్పకండి, ఆయన మళ్ళీ నన్ను వేసుకుంటాడు.
ఈ రామీజంలో మళ్ళీ నాకు వస్తుంది. ఎందుకంటారు? అంటే ఇప్పుడు తెలుగుని పెట్టుకుని టీఆర్పీ వచ్చిందంటారు మాస్టర్. రాదు. రాదు. తెలియని పెట్టుకుంటే నేనే చూడండి. ఇప్పుడు మీరు ఎవరో నాకు తెలియదు, ఉమ్. వచ్చారు యూట్యూబర్లు కాబట్టి నేను వచ్చి ఆగా. ఉమ్. ఇప్పుడు మీరు ఎవరు నార్మల్ పర్సనల్ నడుచుకుంటూ పోతే నేను ఎలా నడుచుకుంటూ పోతాను. అసలు జనాలకి ఏం కావాలంటే ఎంటర్టైన్మెంట్ కావాలి, గేమ్ ఆడడం విధానం కావాలి, జనాల్లో నోటెడ్ అయిన వాళ్ళు కావాలి. లేదంటే యూట్యూబర్స్ బోలు మంది ఉన్నారు, ఇమ్రాన్ లాంటి వాళ్ళు ఉన్నారు, లేదంటే ఎక్కడో శ్రీకాకుళంలో రవణ లాంటి వాళ్ళు, ఇలా కష్టపడి వాళ్ళని పెట్టండి. జనాలు అవును ఫేమ్ ఉన్న వాళ్ళు తీసుకోవాలి. ఏ ఫేము? అందులో ఎవరు కాపాడుతున్నారు? నైన్గా కాపాడుతుంది. ఆ శేఖర్ భాష మొన్న వచ్చాడు కాబట్టి మనోడు కాపాడుతున్నాడు. విష్ణుప్రియ ఎప్పటి నుంచి ఉంది కాబట్టి మీ చిన్నప్పుడు చెడ్డీలు వేసుకున్నా కానీ ఈ జబర్దస్తులు పటాసులు ఇవన్నీ చూసాం కాబట్టి గేమ్ స్టార్ట్ చేయకుండానే జనాలు ఇంపాక్ట్ తీసుకురావాలి కదా. ఇప్పుడు ఆర్టిస్ట్ అంటే ఏంటి? జనాల్ని నవ్వించాలి, కవ్వించాలి, ఏడిపించాలి, మురిపించాలి. ఇది ఆర్టిస్ట్ ఉన్న విధానం. ఎక్కడికి? బిగ్ బాస్ లో అంటే కామెడీ చేయాలని చేస్తున్నాను, మరి జనాలు కూడా నవ్వుకోవాలి కదా చూసేవాళ్ళు. ఓకే బిగ్ బాస్ అంటే చూసాను, కంటెస్టెంట్లు ఎవరు వచ్చారని చూసాను. ఒకడమ్మ నేపాల్ మొక్క వేసుకుని ఒకడు ఉన్నాడు, ఒకడమ్మ చైనీస్ మొక్క వేసుకుని ఒకడు ఉన్నాడు. అందులో ఏం అర్థం కావట్లేదు. నాగార్జున గారు దెబ్బే దెబ్బ, మీ ఫ్యాన్స్ మేము అబ్బాయి అయిపోతున్నామండి. ఏం అర్థం కావట్లేదు నాగార్జున గారు. నేను సుడిగా సుధీర్ వస్తాడేమో అనుకున్నాను, అయిపోయి ఆది వస్తాడేమో అనుకున్నాను, కనీసం ఆడ రాకపోయినా నాటి నరేష్ వస్తాడేమో అనుకున్నాను. మనోడని కామెడీ చెత్త కూడా ఎత్తాడు. వాళ్ళు కాకపోయినా పటాసులో మన సద్దం లాంటి వాళ్ళు వస్తారమ్మో అనుకున్నా. వాళ్ళు లేరు, ఏలో లేరు. ఎవరో లేకపోతే మేము ఎందుకు టీవీ దగ్గర ఉంటాం? మేము ఎందుకు చూస్తాం? బేబీ బిగ్ బాస్ కాదు, బేబీ బాస్ అని చెప్పి ఒకటి పెట్టుకున్నారు వాళ్ళు. అలా ఉంది, అలాగే ఉంది. వాళ్ళు మొత్తం వాళ్ళు కొట్టుకొని సావడం, వాళ్ళే కొంచెం మాకు కామెడీ పండించారు తప్ప కానీ ఇట్లా ఏమో అనిపిస్తారా? ఆవిడకి అర్థం కాలేదు, అందుకే మీ వైపు చూస్తున్నారు. ఇప్పుడు చెప్పండి. అంటే కంటెస్టెంట్ మీకు తెలిసిన వాళ్ళు రావాలనుకుంటున్నారా, లేకుంటే తెలిసిన వాళ్ళైనా తెలియని వాళ్ళైనా వాళ్ళ మధ్య గేమ్ బాగుండాలనుకుంటున్నారా? తెలిసిన వాళ్ళైనా తెలియని వాళ్ళైనా జనాల మధ్య జనాలు ఆకర్షించుకోవాలి, హాస్యాన్ని పండించాలి, అలాగే క్రూరం ఉండాలి, అలాగే భయం ఉండాలి, ఏడిపించాలి, మమ్మల్ని కవ్వించాలి, నవ్వించాలి. అలాంటప్పుడు మేము టీవీ దగ్గర కూర్చుంటాం, లేదంటే సెల్ తీసుకుని యూట్యూబ్లో మీ లైవ్ చూస్తాం. తెల్లార్లు కూర్చున్నాను, తెల్లార్లు రాలేదా? మరి మీరు వెయిట్ చేయొచ్చు కదా, అప్పుడు వచ్చారా కెమెరాలు పెట్టుకుని? మీరు వెయిట్ చేయొచ్చు కదా. ఈ పంచం పరిక్రమకే పంచా ఒకసారి. అయితే ఇట్లా ఉంటుంది. కానీ ఏంటంటే తెలియని వ్యక్తులు పెట్టుకున్నప్పుడు కొంచెం మాకు బాధ అనిపిస్తుంది. ఒక సీనియర్ యాక్టర్లు ఉన్నారు కదా, ఖాళీగా ఉన్నారు కదా, వాళ్ళు తీసుకొని రావచ్చు కదా. ఎప్పుడో సినిమాల్లో మిస్ అవుతున్నాం పెద్ద పెద్ద వాళ్ళని, అలాంటి వాళ్ళు తీసుకొచ్చి పెట్టచ్చు కదా. ఏ ఆదిత్య ఓము? ఆయన లాహిర్లో ఉన్నారు లేదో తెలియదు కానీ బాబా, నాకైతే మాత్రం అసలు అందులో కామెడీ లేదు బాబా. ఎందుకండి ఇప్పుడు ముంబై వాళ్ళు తీసుకుంటే ఏడ్చుకో, ముంబైలో లేదా బిగ్ బాస్, అటు సైడ్ లేవా బిగ్ బాస్లు? బోలు మంది చేస్తున్నారు. మన తెలుగులో పెట్టి మన తెలుగు వాళ్ళ కోసం పెట్టి మన తెలుగులో పెట్టి తెలుగు వాళ్ళు లేకపోతే ఏ నేపాల్ వాళ్ళని చైనీస్ వాళ్ళని తెస్తే మేమేం చూస్తాం? ఇదేమన్నా లూడిల్సా? చైనీస్ వాళ్ళు లూడీ చేస్తే తిన్నాకే. ఇది ఒక గేమ్ అండి, జనాలను ఎంటర్టైన్మెంట్ చేసి గేమ్ ఇది. ఏం చెప్తామండి నాగార్జున గారు? లేదంటే మాలాటోళ్ళు అన్నా తీసుకురండి, మంచి కామెడీ చేసి మేమన్నా వేస్తాం. అన్నా అనగానే ఆ పల్లవి ప్రసాద్ని కూర్చోబెట్టేశారు లోపల. మేము బాబాయ్ అంటాం, అక్కినేని పెద్దయిన కాబట్టి మా నాన్నగారికి తమ్ముడు అవుతారు కాబట్టి మేము బాబాయ్ అంటాం. బాబాయ్ వెళ్తుంది, నన్ను కూడా కూర్చోబెట్టే బాబాయ్. అది కామెడీ చేయడం రావట్లేదు. మన అంత గోదావరి గలగల ఆడించేస్తాం లోపలికి వస్తే అందరూ. పాయింట్కి వచ్చారు. నాకు 0 రేటింగ్ ఇచ్చినా సరే లోపలికి వెళ్ళిన తర్వాత చెడుగుడు ఆడేస్తాను నేను. మన చెడుగుడికి అమ్మా ఏం టార్చర్ ఉందిరా బాబు అనిపిస్తుంది. టార్చర్ అంటే నాకు ఆ పేర్లు ఎన్ని రోజుల్లో పెడుతున్నారో ఆ ముగ్గురే నాకు తెలుసు. ఆ పేర్లు తెలియక కదా ఇక్కడ చెప్తున్నాను. ఆ పేర్లు వచ్చాయి, నాకు అంత చూడాలని లేదు. ఎందుకంటే ఒక ఆడియన్స్ చూడాలన్నా, ఒక ఆడియన్ టీవీ ముందుకు వెళ్ళాలన్నా కామెడీ కంటెంట్ జనాలు తెలియాలి. ఇదంతా ఉంటేనే కదా. చెప్పండి. సో బిగ్ బాస్ సీజన్ 8 అయితే స్టార్ట్ అయిపోయింది కదా, అందులో స్ట్రాంగ్ కంటెస్టెంట్ ఎవరు అనుకుంటున్నారు? స్ట్రాంగ్ కంటెంట్ బిగ్ బాస్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వేస్ట్ అండి. ఎందుకని? నాకు చూడాలని ఇంట్రెస్ట్ లేకుండా, దానివల్ల ప్రజలకి ఎలాంటి ఉపయోగం లేదు.
మీకు నచ్చలేదని వేస్తా లేకుంటే అస్సలు మొత్తం ఎవరు నచ్చలేదు, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరు నచ్చలేదు. పని బాట లేని వాళ్ళకి మాత్రమే నచ్చుతుంది, ఇదైతే షూర్, డ్యామ్ షూర్ చెప్తున్నా. చాలా మంది పిల్లలకి కూడా ఇది ఎంటర్టైన్మెంట్ గా ఉంటుంది. ఎంటర్టైన్మెంట్ వేస్ట్ అండి, ఎంటర్టైన్మెంట్ వేస్ట్. దీనివల్ల కుకింగ్ వీడియోలు చూడడం చాలా బెటర్. దానివల్ల ఒక మెసేజ్ ఉంటుంది, కుకింగ్ వీడియోలు చూడడం వల్ల మెసేజ్ ఉంటుంది. దీనివల్ల మెసేజ్ ఏమి ఉండదు, ఆల్మోస్ట్ ఆల్ మెసేజ్ ఏమీ ఉండదు. ఓన్లీ కుకింగ్ వీడియోలు చూడడం వల్ల ఏదైనా వంటకాలు ఇంకా కొత్త నేర్చుకోవచ్చు, కానీ దీనివల్ల ఏమి ఉపయోగం ఏమీ లేదు. వేస్ట్ షో అంటున్నారో అది ఇప్పుడు మన హిందీ బిగ్ బాస్ తర్వాత మంచి వరల్డ్ వైడ్ గా కూడా మంచి రేటింగ్ లో ఉన్న షో మన తెలుగులోది. వాళ్ళందరి పిచ్చోళ్ళండి. నేను కూడా చూసిన, బట్ ఎందుకు చూసినా అది స్క్రిప్టెడ్ అని తెలిసి వాళ్ళు కామెడీ చేస్తున్నామని తెలిసి మరి కామెడీ చేశారు చూడండి, అది దానికోసం చూసిన. పర్ఫార్మెన్స్ ఆల్మోస్ట్ ఆల్. ఇప్పుడు త్రీ డేస్ బ్యాక్ జరిగిన షూటింగ్ ఈరోజు టెలికాస్ట్ చేయడం అనేది అది స్క్రిప్టెడే ఆల్మోస్ట్ ఆల్. ఇప్పుడు 24/7 లైవ్ ఉండాలి. యాక్చువల్గా అయితే 24/7 లైవ్ ఉండాలి. లైవ్ ఉండదు అది. ఇప్పుడు మనకేముంటుంది, సండే వచ్చింది అనుకో 7 to 11 వరకు ఉంటుంది మా గోల్డ్. అది ఇప్పుడు దానివల్ల యూజ్ ఏం లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అదంతా స్క్రిప్టెడ్ ఆల్మోస్ట్ ఆల్. దానివల్ల కూడా ఇప్పుడు ఏమైనా గేమ్స్ ఉంటే గేమ్స్ పార్టిసిపై అది చేసి ఏమైనా హైలైట్స్ ఉంటే తప్పిస్తే నార్మల్ ఏం చూపించారు. దానివల్ల యూస్ అది కాదు, జస్ట్ ఎంటర్టైన్మెంట్ కొరకు కొంచెం చూసి ఒక గంట ఎంజాయ్ చేయడం అంతే తప్ప గంట ఎంటర్టైన్మెంట్ కూడా లేదు, గంట కూడా లేదు ఎంటర్టైన్మెంట్. నార్మల్ పర్సన్ అది ఓకే బట్ దాని పరంగా ఏంటంటే ప్రతి ఒక్కరు నేను గెలవాలి. ఓటింగ్ పరం ఉంది. ఇప్పుడు ఓటింగ్ పరంగా ఇప్పుడు ఫేమ్ ఉన్న వాళ్ళు ఉంటారు. ఇప్పుడు ఫస్ట్ కంటెస్టెంట్ ఎవరు సంథింగ్ ఏదో వెబ్ సిరీస్ చూసిన ఆయనది, మన లక్ష్మీ మంచు గారు తీసిన వెబ్ సిరీస్లో ఫస్ట్ ఎపిసోడ్ ఆయనది ఉంటుంది. ఆయన ఫస్ట్ హోస్ట్ దాంట్లో. ఆయనది కొంతవరకు నాకు కొంచెం బెటర్ అనిపించింది ఓన్గా. ఇప్పుడు ఆయన ఇంట్రొడ్యూసింగ్ కానీ ఏదైనా ఓన్గా అనిపించింది. ఇంకోటి ఏంది, మన రీసెంట్గా మన FM రేడియో 91.1 ఆయన శేఖర్ భాష, ఆయనది కొంచెం బెటర్. ఆర్జే శేఖర్ భాష ఆయనది కొంచెం ఎంటర్టైన్మెంట్ అనిపించింది. మిగతా కంటెస్టెంట్ మొత్తం వేస్ట్ ఆల్మోస్ట్ ఆల్. ఎందుకంటే ఎవరు ఏది ఉన్నా బిగ్ బాస్ కంటెంట్స్ ఉండని ఏది ఉన్నా జెన్యూన్ ఉండాలి. ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు ఒక హోస్ట్కి వచ్చినాం మనం, ఇప్పుడు ఒక పోటీ పడుతున్నాం. పోటీ పడేటప్పుడు మనకి ఎట్లా ఉండాలి, ఏది ఉన్నా డైరెక్ట్ ఉండాలి మనకు. ఇప్పుడు వాళ్ళు ఓపెన్గా చెప్పుకోవాలి. ఓపెన్గా ఇప్పుడు ఈయన చెప్పాడు, శేఖర్ భాష చెప్పాడు, నా మీద ఎవరైనా పగబడితే నేను డైరెక్ట్ బిగ్ బాస్ సీజన్ 8 తీసుకొని వెళ్ళిపోతా అని చెప్పిండు కప్పు. ఆయన చెప్పాడు ఆల్రెడీ. అంటే నేను చూసా. ఎందుకు చూసా, ఓన్లీ ప్రోమో మాత్రమే. నేను డైరెక్ట్ ఏం చూడలే, ఓన్లీ ప్రోమో మాత్రమే చూసాను నేను. బిగ్ బాస్ సీజన్ 8 అంటే ఇప్పుడు ఎవరికైనా హోప్ ఉంటుందేమో, వేరే వాళ్ళకి చూసే వాళ్ళకు ఉంటుంది. బికాస్ నాకైతే లేదు, ఎందుకంటే బిగ్ బాస్ ఫస్ట్కి వెళ్ళలేదు నాకు. దానివల్ల యూజ్ అనేది లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇప్పుడు జనాలకి ఏం లేదు, దానివల్ల కుకింగ్ వీడియోస్ చాలా బెటర్. సో బిగ్ బాస్ సీజన్ 8 స్టార్ట్ అయిపోయింది కదా, ఎలా అనిపిస్తుంది? కొంతమంది బోరింగ్ అని అంటున్నారు, అంటే కంటెస్టెంట్లు సరిగ్గా లేరు, ఎక్కువగా అంటే నోన్ పర్సన్స్ ఎవరు లేరు అంటున్నారు. కొంతమంది పర్లేదు బాగానే ఉంది అంటున్నారు. మీ ఒపీనియన్ ఎలా ఉంది బిగ్ బాస్? పర్లేదు బాగుంది అన్న వాళ్ళని ఇక్కడ తీసిరండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ సీజన్ 7 తీసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ దాని గురించి మాట్లాడాలనుకుంటే ఎంతో మాట్లాడవచ్చు. అంటే సబ్జెక్ట్ ఉంది దాంట్లో. వాళ్ళు ఆడే విధానం కానీ, వాళ్ళు గొడవ పడే విధానం కానీ, లవ్ ట్రాక్ కానీ కొంచెం చాలా బాగుంది మాట్లాడుకుంటాకి. 8లో అయితే నాకేం అనిపించట్లా, కరెంటు బొక్క అనిపిస్తుంది నాకైతే. టీవీల ముందు అన్నం ఉడకాలంటే చేపెట్టి మొత్తం చూస్తావు నువ్వు, ఒక మెతికేక పట్టుకుంటావు ఉడికిందని. ఇది అంతేగా, ఫస్ట్ లేనిది చివరికి వచ్చేద్దా ఊపు? ఫస్ట్లోనే ఉండాలి కదా. అంటే జనాల్ని, ఆడియన్స్ని ఆకట్టుకోవాలి వాళ్ళు. మరి ముందే ఆకట్టుకోకపోతే మధ్యలో ఆకట్టుకుంటే ఓటు ఎవడేస్తాడు? మేమే కదా వేయాల్సింది ఓటు. ఏనా నాజన్ గారు మేమే కదా. ఇరు తమ్ముళ్ళు పై వేస్తున్నాను ఆయన కటింగ్. సో అందుకనే కొంచెం ఆడియన్స్ అందరూ కూడా చూసేటట్టు ఉండాలి. కొంచెం మసాలా తగిలియాలండి నాగార్జున గారు. ఊపు అయితే ఎవరికి రావట్లా. అంటే మీరు ఫస్ట్ మేమందరం అంటే బయట సోషల్ మీడియాలో తమ్ముళ్ళు పెట్టారు చాలామంది, వాళ్ళు వస్తున్నారు వీళ్ళు వస్తున్నారని. అక్కడ ఎవరు వచ్చారండి? ఎవరు రాలే. తెలిసిన 3 మొహాలు వచ్చినాయి. ఆ 3 మొహాలు కూడా ఈ మధ్య సోషల్ మీడియాలోకి వచ్చిన శేఖర్ భాష ఏది ఆ కేసులో కొంచెం బాగా పోరాడి అరిసి గోల్ చేసి అదే ప్రెస్టేషన్ బిగ్ బాస్ హౌస్లో కూడా చూపిస్తున్నాడు అనుకో. దాని గురించి మనం తర్వాత మాట్లాడుకుందాం, ఇంకొంచెం ముందు మాట్లాడుకుందాం. నెక్స్ట్ బేబాక్ గురించి మాట్లాడుకుందాం. మా బెజవాడ బేబాక్ గురించి మాట్లాడుకుంటే ఆమె కొంచెం మెతగ్గా ఆడుతుంది, అంటే సైలెంట్గా ఉంది, ఏం చేయట్లేదు అంటున్నారు. కొంచెం ముందు బాగానే ఆడిద్దని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే అదొక నమ్మకం, ఊరు కదా, ఒకే ఊరు కదా, అదొక నమ్మకం.
సో ఎవరికి సపోర్ట్ ఏంటి అని అనుకుంటే కనుక నేనైతే ఎవరికి సపోర్ట్ చేయలే ఇప్పుడు దాకా. అంటే అనుకుంటా అంటే కాసేపు వాళ్ళు అనుకుంటున్నా, కాసేపు ఈయన అనుకుంటున్నా, మైండ్లోకి చూస్తుంటే మళ్ళీ వీళ్ళు బత్తాకాయల కోసం టమాటాల కోసం కొట్టుకుంటున్నారు, మళ్ళీ కలిసిపోతున్నారు. ఏం అనిపించలే అది సీజన్ 8 అంత సక్సెస్ అయ్యిద్ది అన్న అయితే 7 లాగా నాకు అనిపించలే. అట్లా విష్ణుప్రియ గారు అంటే ఫేమస్ యాంకర్ కదా, కాస్త గుర్తింపు నోట్ ఎక్కువ మందికి తెలిసిన ఉందంటే ఆమె. ఇప్పుడు అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా అందరూ గుర్తింపే పర్సనల్కి, అంటే తెలిసిన వాళ్ళే. కానీ లోపలికి వచ్చాక ఏం చేస్తున్నారు వాళ్ళు? ఆమెమో ఇన్స్టాగ్రామ్లో బాగా రీల్స్ చేసేది, మంచిగా డ్యాన్సులు వేసేది, మంచి మంచిగా బట్టలు వేసేది. అక్కడ ఏం చేస్తుంది? మెత్తగా ఉంది. కెమెరా కూడా బిగ్ బాస్ గారు ఆమెకి ఏందో చూపించలేదు సరిగ్గా. ఏం మరి ఆపేస్తున్నాడు, ఏం కథ అక్కడ కరెంట్ పోతుందో తెలియదు, జనరేటర్ లేదనుకుంటా. సో అలా జరుగుతున్నాయి. కెమెరా కూడా సరిగ్గా చూపించలేదు, మొహాలు ఏదేదో ఆడుతున్నారు, ఏదేదో గొడవ పడుతున్నారు, మళ్ళీ కలుపుతున్నారు, మళ్ళీ మాట్లాడుతున్నారు. సో దాని గురించి ఇంకా చూడాలా, కొంచెం ముందు ఇంకా ఉంది కదా. మళ్ళీ నాగార్జున గారు ఇటు తిరిగి అడ్డు పెడతాడో, లేకపోతే ఉన్న వాళ్ళు మళ్ళీ తీసుకెళ్ళి మళ్ళీ కొత్త వాళ్ళు ఎవరైనా వస్తారో. అవి ఉంటాయి కదా కార్డులు, ఏటీఎం కార్డులు, ఆ కార్డులు ఏమి ఉంటాయి కదా ఆయన దగ్గర, ఆ ఎంట్రీలు ఉంటాయి కదా, పంపిస్తాడు. మరి నాగార్జున గారు ఏం చేస్తారు, మరి ఆడియన్స్లు ఏం చేస్తారో ఇంకా చూడాలి. అది బోరింగ్ గా సీజన్ సాగితే నాగార్జున గారికి మేనేజ్మెంట్ కూడా తెలిసిపోతుంది. ఆ తర్వాత ఆయన ఏదో మసాలా యాడ్ చేసే ప్రయత్నం అయితే చేస్తారు. మరి అంత టైం వరకు అయితే ఆగాలి కదా. ఆగాలి అంటే ఆగలేం కదా మేము. ముందు చూడాలి, ఆ మసాలా ముందు రావాలి మాకు. ఆ తర్వాత ఏమన్నా చేసుకోండి నాగార్జున గారు. ముందు ఆ మసాలా వస్తే ఆడియన్స్ ఎలా అంటే బా సూపర్ రా బాబు, చూడాలిరా బాబు, మిస్ అవ్వకూడదని ఏ టైంలో ఎక్కడున్నా సరే వెళ్ళిపోయి టీవీ ముందు కూర్చొని ఉంటుంది. ఇప్పుడైతే అంతేమో అనిపించట్లా మాకు. ఇప్పుడు మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరైనా ఉన్నారా? ఇద్దరు చెప్పే కదా, బేబక్క అండ్ శేఖర్ భాష్. జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తా అని చెప్పాడు కదా మరి. జాబ్ క్యాలెండర్ ఎంతో మంది పోటీ పడితే ఒకరికి జాబు అవసరమా అండి? అది అంతమంది మనకి ఏ జాబ్ కావాలనుకుంటున్నావా? ఎవరు పోటీ పడని జాబ్ కావాలనుకుంటున్నావా? అట్లాంటివి అని ఏం లేదు, జాబ్లు క్రియేట్ చేయాలి కదా ఏదో ఒకటి. ఇప్పుడు కంపెనీలు జాబ్ కోసం ఎందుకు వెయిట్ చేసినావు? ప్రైవేట్ జాబ్స్ కోసం కూడా చేయవచ్చు. ఇప్పుడు గవర్నమెంట్ జాబ్ కోసం వెయిట్ చేసే రోజులైతే కావు ఇది. అందుకే ఏదో జొమాటోనో ర్యాపిడో ఏదో ఒకటి ఇప్పుడు ఉన్నాయి కదా, వాడుకుంటా సాగిపోవాలి అంతే. ఇప్పుడు గవర్నమెంట్ మీద కూడా ఆధారపడి వేస్ట్. వాళ్ళేం జాబులు క్రియేట్ చేయరు. ఉన్న జాబుల్ని పోలీస్ జాబు ఏందండి అది, వాళ్ళకే వాడుకుంటారు. పోలీస్ ఎవరైనా ప్రజల కోసం పనిచేస్తున్నారు ఈ కాలంలో, మొత్తం పొలిటికల్ కోసం. వాళ్ళు ఏడిపోతే ఆడిపోవాలి. అరే అక్కడ యాక్సిడెంట్ అయ్యి చచ్చిపోతుండ్రా బాబు అంటే అంబులెన్స్ రాదు, కానీ రేవంత్ రెడ్డి వెళ్తుంటే ఆయన వెనక 2-3 అంబులెన్స్లు పోతాయి, ఖాళీగా పోతాయి. అవసరమా అవన్నీ?